మా ప్రధాన డిమాండ్ ఒకటే, ప్రెస్ క్లబ్ ఎన్నికలు తక్షణం నిర్వహించాలి. అన్ని వర్గాల నుండి కూడా మాకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. చాలా మంది జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, పార్టీలకు అతీతంగా అందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు. గతంలోనే ఇదివరకే చెప్పాము, జనవరిలోనే దీనిపైన సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు స్పందించి. అయితే ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు పత్తా లేరు, స్పష్టత ప్రకటించడం లేదు. ఎన్నికలు రోజు రోజుకు డిలే అవుతున్నాయి. ఈ ప్రెస్ క్లబ్కి ఎన్నికలు జరగని కారణంగా జర్నలిస్టుల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జర్నలిస్టుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎలాంటి సాయం కూడా చేయలేని పరిస్థితుల్లో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఉంది. కాబట్టి తక్షణం ఎన్నికలు జరపాలని ప్రధాన డిమాండ్తో ముందుకు పోతున్నాము. చాలా వరకు అన్ని మీడియాలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం లోపల జిల్లా కలెక్టర్ నుండి కానీ, అన్ని జర్నలిస్ట్ యూనియన్ నాయకుల నుండి కానీ, ముఖ్యంగా అడే కమిటీ నుండి కానీ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే మాత్రం మా ఆందోళనను ఉధృతం చేసి ఆమరణ దీక్షకు కూడా పోతామని స్పష్టంగా తెలియజేస్తున్నాము. మిత్రులారా, గత 3 రోజుల నుండి ప్రెస్ క్లబ్ ఎన్నికలకు సంబంధించి రిలే నిరాహార దీక్షలు పూనుకున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, కొంతలో తీసి పొయ్యిలోకి పెట్టినారు. కొంతలో ఉన్నది పాపం ప్రెస్ క్లబ్, దాన్ని తీసి పొయ్యిలోకి వేసేసినారు. ఇప్పుడు తనఖలాడుతూ ఉంది ప్రెస్ క్లబ్, ఏం చేయాలా ఏం కథ అని చావాలనా బతకాలనా అంటూ ఉంది ప్రెస్ క్లబ్. ఈ పరిస్థితుల్లో అడహాక్ కమిటీ సమయం దాటిపోయింది. అడహాక్ కమిటీ సమయం దాటిపోయింది. ఈ రోజుకైనా అడహాక్ కమిటీ తెలివి తెచ్చుకొని ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లా కలెక్టర్ని నిలదీస్తాము. జిల్లా కలెక్టర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రిలే నిరాహార దీక్ష ప్రారంభించి ఈ రోజు 3 రోజులు అయింది. మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజు వరకు మాకే అడహాక్ కమిటీ మీద నమ్మకం ఉండేది. అడహాక్ కమిటీ మీద నమ్మకం పోయినందువల్లనే మేము నిరాహార దీక్షకి కూర్చోవలసి వచ్చింది. వెంటనే ప్రెస్ క్లబ్కి ఎలక్షన్లు జరపాలి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ప్రకటించాలి. ఈ 2 ప్రధాన డిమాండ్లు మాకి. లేనిచో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుజ్జా లక్ష్మణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ రోజుకి 3వ రోజు చేరుకున్నటువంటి జర్నలిస్ట్ సోదరుల రిలే దీక్షకు మద్దతు తెలపడానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా వీరి డిమాండ్ని ఆలోచిస్తే ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన డిమాండ్ని కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కానీ భారతదేశంలో కానీ ప్రపంచానికి ఏదన్నా నిజం కానీ ఏదన్నా కానీ తెలియజేయాలంటే దానికి ముఖ్యమైన వారధి మీడియా, 4th ఎస్టేట్ అంటారు. ఒక పిల్లర్ మీడియా అనేది మొత్తం ప్రజాస్వామ్యాన్ని మోస్తుంది. అలాంటి మీడియాకి ఈరోజు రోడ్డెక్కి దీక్ష చేస్తుందంటే మనం ఒక్కసారి ఆలోచించాలి, అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ. వీరి డిమాండ్ చట్టబద్ధమైనప్పటికీ కూడా ఎలక్షన్ జరుపుకోకుండా వీరికంటూ ఒక హక్కు కల్పించుకోవడానికి, వీరి మనోధైర్యానికి, వీరికి ఏమైనా సమస్యలు వస్తే అక్రేషన్లు కావాలి, ఏమైనా జర్నలిస్ట్ పిల్లలకి ఏమైనా ఆపద వస్తే వాళ్ళకి చెప్పుకోవడానికి కానీ ఒక చట్టబద్ధమైనటువంటి ఎలక్షన్ నడిపించడానికి కూడా ఈరోజు ప్రభుత్వాలు ఇంత ఆలోచిస్తున్నాయంటే ఇది కేవలం జర్నలిస్ట్ సోదరులని అణిచివేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు. ఎవరో కొందరు చేసినటువంటి రూమర్స్ కి అందరినీ బలి చేసినటువంటి తరుణం ఇది. కాబట్టి ఈ తరుణంలో జర్నలిస్ట్ సోదరులు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి ప్రజా సంఘాలుగా కానీ రాజకీయాలుగా కానీ అన్నిటికీ విరుద్ధంగా కానీ మేము వచ్చి వాళ్ళకి సపోర్ట్ తెలిపి ఈ యొక్క కారణాన్ని ఎంత ముందు తీసుకెళ్ళినా వాళ్ళకి సపోర్ట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముందర ఈ రోజుకి 3వ రోజు నిరాహార దీక్షలు చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారి దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ జరుపుతామని హామీ కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడున్న కమిటీ వాళ్ళు ఇంతవరకు వచ్చి మాకు హామీ ఇవ్వలేదు కాబట్టి మేము ఇంకా కూర్చున్నాం.